గత ఎమ్మెల్యేస్ ఈ ఎమ్మెల్యేస్ కదా ఇంకా 6 నెలలు అయింది, ఇంకా దాన్ని చూడలేదు, పూర్తిగా చూడలేదు. కనుక వీళ్ళందరి మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? పర్మిషన్లని కోట్ల దండిన వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? కేసీఆర్ గారు సైలెంట్గా ఎందుకు ఉంటున్నాడు? ఈ చిత్రపూర్ కాలనీ సృష్టించింది రాజశేఖర రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు. దాచుకున్నది కేసీఆర్ ఫ్యామిలీ కాదా? ఇది అబద్ధమా నిజమా? అబద్ధం అయితే 5 నిమిషాల్లో నేను మొత్తం నేను నిరూపిస్తే ఎవరో సార్ డిబేట్కి. శ్రీనివాస్ యాదవ్ గారికి అన్ని తెలుసు, ఆలోపనేని అనిల్ గారికి అన్ని తెలుసు, చచ్చిపోయిన కొమరం వెంకటేష్ గారికి తెలుసు. ఎన్ని వందల కోట్లు క్యాష్ విత్డ్రాల్ చేశారు, ఎన్ని వందల కోట్లు ఎంతమంది కార్మికులకు అన్యాయం చేశారు. కృష్ణానగర్లో ఉంటున్న వాళ్ళందరూ అక్కడ ఉండవలసిన కృష్ణానగర్లో ఎందుకు ఉంటున్నారు? మీరు బ్లాక్లో ఫ్లాట్లు ఎందుకు అమ్ముతున్నారు? మీరు ఎవరికో తీసుకొని దాదాదత్వం చేయడం, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు? అలాంటివన్నీ మనం అడగటానికైనా మనకు ఒక ఎఫ్డీసీ చైర్మన్ కావాలి, ఎఫ్డీసీ వాళ్ళది కావాలి, గవర్నమెంట్తో మనకి మాట్లాడటానికి కావాలి. డైరెక్ట్గా లింక్ టు లింక్ అని చైర్మన్ సీఎం గారికి ఉండదు, సీఎం గారికి మనకి ఉండదు. మనం ఒక్కసారి ఆ ఎఫ్డీసీ చైర్మన్ని మనం ఎన్నుకోవాలి. అవి ఎన్నుకోవాలంటే మీ ఛాంబర్ కానీ, కౌన్సిల్ కానీ, అలాగే గవర్నమెంట్ కానీ మా సినిమాకు తెలిసిన వాళ్ళని, మీతో అనుబంధం ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది. మా రిక్వెస్ట్ మళ్ళా చెప్తున్నాం, బసిరెడ్డి గారు అన్నయ్య ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్ కాబట్టి అటు ఇటు కూడా 24 hours కష్టపడగలిగి నిలబడగలిగి వర్క్ చేసే వ్యక్తి ఉన్నాడు కాబట్టి దాన్ని రికమెండ్ చేస్తున్నాం. ఆయన కాకపోతే ఇంకొకరికి ఇవ్వండి, సినిమా వాళ్ళకి మాత్రం ఇవ్వండి అనేది మా రిక్వెస్ట్. కనుక దయచేసి ఈ కుంభకోణాలన్నీ కూడా ముందు రేవంత్ రెడ్డి గారు వెలికి తీయాలి.